Hi friends, good morning all of you. Welcome to Koravar Lakshmi channel. Thank you for subscribing this channel. How to prepare the sorrel leaf chutney and how to prepare the gongura pachadi. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఒకవేళ మనకు పుల్లగా ఉండాలంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ తక్కువ వేసుకోవాలి, కారంగా ఉండాలంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్. అవి వేసిన తర్వాత ఫ్రై చేయాలి. చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్, రెసిపీస్ అన్నీ చూడండి. ఒకవేళ మీకు మై ఛానల్ నేమ్ ఇస్ కొరావర్ లక్ష్మి ఛానల్. అవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసివేయాలి. తీసేసిన తర్వాత ఆ ఉన్న ఆయిల్లో గోంగూర కట్టలు వేయాలి ఫ్రెండ్స్. ఆ గోంగూరని మంచిగా 2-3 నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకున్నాను. గోంగూర తింటే హెల్త్కి చాలా మంచిది. లేడీస్కి ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కానీ వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. అలాగే గోంగూర కషాయం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మొత్తం గోంగూర ఆకులు వేసిన తర్వాత కలపాలి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఆ గోంగూరలో ఉన్న వాటర్ ఇంకే వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అది గోంగూర మంచిగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలో తీసేయాలి. అది తీసేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీస్ వేసాను. దాంట్లో ఒక 6-7 గార్లిక్ క్లోవ్స్ వేసాను. దాని తర్వాత అది గ్రైండ్ చేస్తే ఆ విధంగా పేస్ట్ వస్తుంది. దాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇందాక మనం మగ్గిన గోంగూరని తీసుకొని దీంట్లో వేయాలి. అది చల్లారిన తర్వాత వేయాలి, లేకపోతే మిక్సీలో వేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇలా ఒకసారి గోంగూర పచ్చడి ట్రై చేయండి. సర్వ్ ద బౌల్ అండి. వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తినండి. టేస్ట్ సూపర్ అదుర్స్. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైన మంచిగా ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వేసి కలపాలి. అంతే, రెడీ. sorrel leaf chutney is ready. Gongura pachadi is ready. Thank you for watching friends.